హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. పొన్నగంటి ఆకుతో పప్పు చెక్కలు అనేవి చేసి చూపించబోతున్నాను. క్రిస్పీగా ఉండటమే కాకుండా టేస్ట్ చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిదండి. పొన్నగంటి ఆకుతో ఈ పప్పు చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ఏ విధంగా పిండిని కలిపి చూపించానో మీ అందరికీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొన్నగంటి ఆకుతో పప్పు చెక్కలని చెప్పాను కదండి. పొన్నగంటి ఆకు అనేది మార్కెట్లో దొరుకుతుంది, కూరగాయల మార్కెట్లో దొరుకుతుంది. మనం గోంగూరని, తోటకూరని, బచ్చల కూరని, అలాగే చుక్క కూరని, మెంతుకూరని ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలాగే పొన్నగంటి ఆకు కూరని కూడా తెచ్చుకోండి. ఒక్క కట్ట ఆకుతో మనం ఈ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. పల్లెటూరులో అయితే పొలం గట్టుల పైన ఎక్కడైనా కూడా విరివిగా దొరుకుతుందండి. ఈ ఆకు అనేది హెల్త్కి చాలా మంచిది, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ ఆకంతా కూడా కాడల నుంచి ఓపెన్ చేసుకుని శుభ్రంగా ఎక్కువగా వాటర్తో కడిగి వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే వేళ్లతో అయినా ఈజీగా మనం ముక్కలుగా తుంపుకునైనా చేసుకోవచ్చండి. ఆకుకూర అనేది ఈజీగానే కట్ అయిపోతుంది కదా. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి, సిమ్లో పెట్టుకుని ప్రాసెస్ అనేది చేద్దాం. ఈ కళాయిలోకి ఏదైనా బౌల్తో కానీ, గ్లాస్తో కానీ, ఇలా కప్పుతో కానీ కొలతగా 1 కప్పు వాటర్ తీసుకుని పోసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేయండి. నువ్వులు అనేవి మరి కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకోండి. ఈ చియా సీడ్స్ అనేవి స్నాక్స్కి మరింత టేస్ట్ని ఇస్తాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకు ముక్కల్ని కూడా ఇలా వాటర్లోకి వేసేసుకోండి. వాటర్ అనేవి కాగటం స్టార్ట్ అవుతాయి. మంటని మీడియంలోకి పెట్టుకుని గరిటెతో వాటర్ని కలుపుకుంటూ కాగించండి. అరగంట ముందుగా నానబెట్టి బాగా శుభ్రంగా కడిగిన పెసరపప్పుని కూడా ఇలా తీసుకుని వేస్తున్నానండి. ముందుగానే మనం కుకింగ్కి 1 అరగంట ముందుగానే ఈ పెసరపప్పు అనేది ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి. బాగా నానిన తర్వాత, కడిగిన తర్వాత పప్పు అంతా కూడా ఇలా వాటర్లోకి వేసుకున్నాం కదా. మనం ఏ కప్పుతో అయితే వాటర్ని కొలిచి కళాయిలోకి వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి నిండుగా పొడి బియ్యం పిండిని వేస్తున్నాను. వాటర్ కానీ బియ్యం పిండి కానీ సమానంగా తీసుకోవాలండి. 1 కప్పు వాటర్తో చేస్తున్నాను కదా, 1 కప్పు పిండిని మాత్రమే చూపించాను. మీరు ఎక్కువగా పిండిని కలుపుకోవాలి అనుకుంటే దానిని బట్టి కొలిచి తీసుకోండి. పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది, అలాగే బాగా చల్లారుతుంది. చల్లారిన పిండిని ఇలా వేళ్లతో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలపండి. వాటర్ కాగుతున్నప్పుడు ఆయిల్ వేసాం కదా, పిండి అనేది చేతికి అంటుకుపోకుండా ఇలా ముద్దలాగా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా కలిపి ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేళ్ళకి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మనకి ఏ సైజులో అప్పడాలు కావాలి అనుకుంటున్నామో ఆ సైజును బట్టి పిండి ముద్దలు అనేవి తీసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇదే విధంగా పిండిని అంతా కూడా చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా.
ఇప్పుడు అప్పడాలు అనేవి చేసుకుందాం. పూరీ ప్రెషర్ అయినా లేకపోయినా కూడా మనం ఈజీగానే ఈ చెక్కలు అనేవి చేసుకోవచ్చండి. బటర్ పేపర్కి ఆయిల్ని అప్లై చేస్తున్నాను. బటర్ పేపర్ లేకపోతే ప్యాకింగ్ కవర్ పైన కానీ ఆయిల్ ప్యాకెట్స్ పైన కానీ మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. బటర్ పేపర్కి పైనంతా కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఇలా పేపర్కి సరిపడా పెట్టుకుందాం. ఈ విధంగా చేసుకున్నట్లయితే పని అనేది చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఫ్లాట్గా ఉన్న ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఇలా వాటర్ లోటా కానీ తీసుకుని అడుగున ఫ్లాట్గా ఉన్న దానితో ఇలా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే చెక్కలు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇలా అన్నీ కూడా ఒకేసారి సర్ది పెట్టుకున్నామంటే ఒకేసారి ప్రెస్ చేసుకోవచ్చండి. పని అనేది ఈజీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అప్పడాల్లాగా చేసుకున్న తర్వాత కవర్ నుండి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండి ముద్దలు కూడా చేసుకోండి. ఒకేసారి ఇలా మనం చెక్కల్ని చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అనేది ఈజీగా అయిపోతుందండి. త్వరగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లోటాతో కానీ బౌల్తో కానీ కాకుండా వేళ్లతో చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా ఈజీగానే మనం 2 వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోవచ్చండి. ఇలా మందంగా ఉన్న పిండిని ఇలా వెడల్పుగా చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోండి. చుట్టూ క్రాక్స్ అనేవి రాకుండా కూడా మనం టైం అనేది ఉంటే క్రాక్స్ అనేవి రాకుండా కూడా చాలా ఈజీగా వేళ్లతో సరి చేసుకుంటూ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసి ఒకేసారి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మనం పిండిలో ఆయిల్ వేసి ఉడికించాం. అలాగే వేళ్ళకి ఆయిల్ని కూడా అప్లై చేసుకుని పిండి ముద్దల్ని తీసుకుని చేసుకున్నాం కదా. ఇలా అన్నీ కూడా ఒకేసారి ప్లేట్లోకి పెట్టుకున్నా కూడా ఒకదానికొకటి అంటుకుపోకుండా మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగానే ఇవి రిమూవ్ అయిపోతాయి, ఓపెన్ అవుతాయండి ప్లేట్ నుండి. ఈ విధంగా అన్నీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి. చెక్కలు ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది సౌండ్ వస్తూ ఉంటుంది, అలాగే నురగ అనేది వస్తూ ఉంటుంది కదా. చెక్కలు అనేవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత నురగ అనేది ఆగిపోతుందండి, సౌండ్ కూడా ఆగిపోతుంది. అప్పుడు మనం ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. ఈ విధంగా అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీనే కాకుండా పొన్నగంటి ఆకుతో మనం ఈ స్నాక్స్ అనేవి చేసాం కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా హెల్త్కి మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.